నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం నేను సుధీర్ ముందుగా హెడ్లైన్స్ జోరందుకున్న పార్లమెంట్ ఎన్నికల ప్రచార పర్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి జోగు రామన్న హామీల అమలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆక్షేపణ లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ప్రధాన పార్టీల నేతలు బీఆర్ఎస్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి సర్వం సిద్ధం హాజరు కానున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏర్పాట్లను పర్యవేక్షించిన మాజీ మంత్రి జోగు రామన్న సమావేశాన్ని జయప్రదం చేయాలని పిలుపు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి అమలు చేసిన సంక్షేమ పథకాలను చూసి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుతో కలిసి సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. పట్టణంలోని పలు దుకాణ సముదాయాలలో కలెదిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. అదేవిధంగా మార్నింగ్ వాకర్స్ను కలిసి వారితో సరదాగా ముచ్చటించారు. పార్లమెంటు ఎన్నికల ప్రచార పర్వం జోరందుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ముమ్మర ప్రచారం చేపడుతున్నారు. ఇందులో భాగంగానే సోమవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కులో విస్తృతంగా పర్యటించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ముందుగా స్థానిక సాత్నాల బస్టాండ్ సమీపంలోని చమన్ వాలే బాబా దర్గాలో చాదర్ సమర్పించారు. మత పెద్దల సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అనంతరం అక్కడున్న దుకాణ సముదాయాలు బస్టాండ్ సమీపంలో ప్రయాణికులను కలిసి కారు గుర్తు అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టారు. సమగ్ర అభివృద్ధి కేవలం బీఆర్ఎస్తోనే సాధ్యమని ప్రజలకు వివరించారు. ప్రచార పర్వంలో భాగంగా మాజీ మంత్రి ఆటో నడపడం అందరినీ ఆకట్టుకుంది. ఈ మేరకు మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ అన్ని వర్గాల అభ్యున్నతి కేవలం బీఆర్ఎస్తోనే సాధ్యమని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి సమగ్ర అభివృద్ధికి పాటుపడిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బీజేపీ కాంగ్రెస్లు పూర్తిగా విఫలమయ్యాయని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి పార్లమెంటు ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. स्वस्थ है हमारा कैंडिडेट को जिताना बोल के दुआ मांगते और पब्लिक से भी मैं यही चाह रहा हूँ, आप लोग सोचिए ये इलेक्शन गए से इलेक्शन में कौन सा पार्टी क्या बोले और कांग्रेस बीजेपी बीआरएस पार्टी केसीआर साहब 10 साल हुकूमत में क्या करे आपको मालूम. आप देखिए तो आदिलाबाद में अपने कुछ सबूत दिख रहे मुसलमानों के लिए उन दो क्रिश्चियंस के लिए बुद्धिस्ट के लिए माइनॉरिटीज़ के लिए अपन क्या क्या काम करें. कौन सा भी सरकार अभी तक सरकार के पैसे से कोई मस्जिद बंद के नहीं दिए. यही चमन वाले बाबा के पास अभी 1 करोड़ का रुपए सैंक्शन करके आज स्लैब भी गिर रहे, वो काम भी चल रहे. और जामा मस्जिद उन दो ऐसा कईयों मस्जिदा और कब्रस्तान के कंपाउंड वाल्स ऐसा 17 करोड़ में 13 करोड़ रुपए अभी तक काम हो गया, वो बुक भी हो गया. और वो 5 करोड़ भी बच के है. एमपी इलेक्शन के बाद हम बिल्कुल ये सरकार से भी लड़ेंगे. हम सैंक्शन करके ऐसे पैसे फाइनेंस में पेंडिंग है, वो 5 करोड़ भी लाए तो हम जो उर्दू भवन का और एक हज हाउस का पेंडिंग है वो भी बिल्कुल काम करने के लिए हम सरकार के पास जाके बैठ के वो भी पैसे लाएंगे. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ అభివృద్ధి ప్రధాన దూసుకెళ్లిందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిందని స్పష్టం చేశారు. చమన్వాల బాబా దర్గాను సందర్శించి గౌరవ పెద్దలు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు జోగు రామన్న సాబ్ వారి ఆధ్వర్యంలో దర్గాను సందర్శించి చాదరు వేయడం జరిగింది. సో గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏవైతే ముస్లిం మైనారిటీల కోసం చేసినటువంటి
అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఉన్నాయో వాటిని మళ్ళొకసారి వాటిని అవలోకనం చేసుకొని ఈసారి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను పార్లమెంటు అభ్యర్థిగా ఓటేసి గెలిపించాలని కోరుతూ సబ్కు నమస్కారం. అస్సలాము అలైకుం. ఇదిలా ఉంటే సోమవారం ఉదయం మార్నింగ్ వాకర్స్ను కలిసి మాజీ మంత్రి జోగురామన్న, ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కులు ఎన్నికల ప్రచారం చేపట్టారు. నడక సాధకులను కలిసి వారితో సరదాగా ముచ్చటించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విన్నవించారు. అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా మున్సిపల్ కార్మికులను బీఆర్ఎస్ నేతలు కలిశారు. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా చేపట్టిన చర్యలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. వారి వెంట మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో పాటు పలువురు నేతలు ఉన్నారు. పట్టణంలోని మార్కెట్ యార్డులో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్న పంట కొనుగోలు కేంద్రంలో సోమవారం కొనుగోళ్లను ప్రారంభించారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి హాజరై జొన్న పంట కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించి అధికారులకు పలు సూచనలు చేశారు. రైతులు పండించిన జొన్న పంట కొనుగోళ్లకు పూర్తి ఏర్పాట్లు చేపట్టినట్లు అదనపు కలెక్టర్ శ్యామలాదేవి తెలిపారు. స్థానిక మార్కెట్ యార్డులో సోమవారం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ముందుగా తొలి రైతును సత్కరించి మిఠాయిలు అందించారు. అనంతరం కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించారు. మార్కెటింగ్ ఏడీ శ్రీనివాస్, మార్క్ఫెడ్ డిఎం ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ శ్యామలాదేవి మాట్లాడుతూ 14% తేమ ఉన్న జొన్నలకు క్వింటాలు 3,180 రూపాయల మద్దతు ధర ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 9 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. 66,900 ఎకరాల్లో జొన్న పంట సాగు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయని పేర్కొన్నారు. రైతులు పంటను దళారులకు అమ్మకుండా కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు. సో ప్రతి రైతు మన జిల్లాలో ఏర్పాటు చేసిన 9 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతి రైతు దళారుల లేకుండా మన మార్కెట్ యార్డ్లోనే పర్చేజ్ చేయాలని కోరుకుంటున్నాను. సో దీనికి మద్దతు ధరగా 3,180 రూపాయలు ఇచ్చారు. దానికి అంటే తేమ శాతం 14% ఉంది. సో ఆ తేమ శాతం ఉండేటట్టు చూసుకోవాలి వాళ్ళు, 14% కంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే మద్దతు ధర మనకు గవర్నమెంట్ ఇచ్చిన దాని ప్రకారము ఉంటుంది కాబట్టి మనకు మొత్తము జిల్లా వ్యాప్తంగా 66,900 ఎకరాలకి అంటే జవార్ ఉన్నట్టు మనకు అగ్రికల్చర్ ద్వారా తెలియజేయడం జరిగింది. సో దానికి 100 మెట్రిక్ టన్స్ మనం కొనుగోలు చేయడం జరుగుతుంది. దానికి మన జిల్లా వ్యాప్తంగా 9 సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది ఇదే రోజు. సో అది బోత్ ఇచ్చోడ, ఇందరవెల్లి, నార్నూర్, జైనూర్, తాంసీ, బేలా అండ్ ఉట్నూరు. సో ఈ కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి రైతు ఉపయోగించుకొని కొనుగోలు కేంద్రాలను విక్రయించాల్సిగా కోరుతున్నాను. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు ఎస్పీ గౌసాలం తెలియజేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయంలో మత్తు పదార్థాలు, కల్తీ కళ్ళు, గంజాయి నిర్మూలనకు తోడ్పడేలా రూపొందించిన పోస్టర్లను ఎస్పీ ఆవిష్కరించారు. మత్తు పదార్థాల బారిన పడితే జరిగే అనర్థాలను వివరిస్తూ అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నామని ఎస్పీ తెలిపారు. పోలీస్ స్టేషన్లు, విద్యా సంస్థల్లో టీఎస్ న్యాబ్ ద్వారా రూపొందించిన పోస్టర్లను అతికించడం జరుగుతున్నదని తెలిపారు. మత్తు పదార్థాల అమ్మకం జరిగినట్లు సమాచారం ఉంటే సత్వరమే సమాచారం అందించాలన్నారు. కల్తీ కళ్ళు, గంజాయి వల్ల ప్రాణహాని తప్పదని స్పష్టం చేశారు. యువత ఇటువంటి వ్యసనాల బారిన పడకుండా మంచి భవిష్యత్తు కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సురేందర్ రావు, డిఎస్పీ జీవన్ రెడ్డి, డిసిఆర్బి డిఎస్పీ సురేందర్, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ పోతారం శ్రీనివాస్, సిఐలు కె సత్యనారాయణ, ఏ అశోక్, డి సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్న బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయాలని మాజీ మంత్రి జోగురామన్న పిలుపునిచ్చారు. స్థానిక గాయత్రి గార్డెన్స్లో సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను సోమవారం ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుతో కలిసి ఆయన పరిశీలించారు.
పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడానికి రానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనను జయప్రదం చేయాలని మాజీ మంత్రి జోగురామన్న పిలుపునిచ్చారు. ఈ నెల 16వ తేదీన స్థానిక గాయత్రి గార్డెన్లో కేటీఆర్ పాల్గొననున్న సభకు సంబంధించిన ఏర్పాట్లను సోమవారం ఆయన పరిశీలించారు. ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన ఆయన నేతలకు పలు సూచనలు చేశారు. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని బూత్ స్థాయి కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం కానుండగా అందుకు సంబంధించిన పనుల వివరాలను అడిగి తెలుసుకొని ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ బూత్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం కానున్నారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధత ఇతరత్ర అంశాలపై చర్చించనున్నారని పేర్కొన్నారు. పార్లమెంట్ పరిధిలోని బూత్ కార్యకర్తలు సమావేశానికి హాజరు కానున్నారని వివరించారు. పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కు గెలిపే లక్ష్యంగా శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రేపు గాయత్రి గార్డెన్లో గౌరవనీయులు రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు గారు గాయత్రి గార్డెన్లో ఆదిలాబాద్లో పొద్దున సరిగ్గా 10:30కు వారు ఇక్కడికి రాబోతున్నారు. ఈ కార్యక్రమానికి కేవలం ఏదైతే ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో 2111 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఆ 2111 బూతులకు సంబంధించినటువంటి 2 చొప్పున ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రావడం జరుగుతున్నది. కేవలం బూత్ స్థాయి నాయకులతోనే కేటీ రామారావు గారి యొక్క సమావేశం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా 10:30కు కాగజ్ నగర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, నిర్మల్, ముదోల్, బోత్, ఆదిలాబాద్ ఈ 7 అసెంబ్లీ సంబంధించినటువంటి బూత్ స్థాయి నాయకులందరూ కూడా తప్పనిసరిగా 10:30కు అందరు ఇక్కడ ఉండాలని చెప్పి మా యొక్క విజ్ఞప్తి. వరుసగా 3వసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్కు మద్దతుగా సోమవారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. స్థానిక రామ్నగర్ శివాలయంలో ప్రత్యేక పూజలు జరిపి ప్రచారం చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు. ప్రజలకు మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. కమలం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అంతకుముందు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాల్వాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు లాలా మున్నా, మయూర్ చంద్ర, భీమ్సేన్ రెడ్డి, ముకుంద్రావు, అశోక్ రెడ్డి, స్వామిరెడ్డి, ధోని జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఇటీవల బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సైద్పూర్ మాజీ సర్పంచ్తో పాటు పలువురు నేతలు తిరిగి గులాబీ గూటికి చేరారు. మాజీ మంత్రి జోగురామన్న సమక్షంలో వారు తిరిగి పార్టీలో చేరగా గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి నివాళి అర్పించకపోవడం సరైంది కాదని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఇటీవల కాంగ్రెస్లో చేరిన పలువురు నేతలు తిరిగి గులాబీ గూటికి చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. బేలా మండలం సైద్పూర్ మాజీ సర్పంచ్ రోహిదాస్తో పాటు గోపాల్, రామ్లాల్, సంతోష్ తదితరులు మాజీ మంత్రి జోగురామన్న సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్, గంభీర్ ఠాక్రే, ప్రమోద్ రెడ్డి, సతీష్ పవార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి సాధ్యమని వెళ్లిన నేతలకు నిరాశ ఎదురవుతోందని అన్నారు. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని గత ప్రభుత్వ హయాంలో నిర్మిస్తే ఆ మహనీయుని జయంతి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విగ్రహం వద్ద నివాళి అర్పించకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని గత ప్రభుత్వ హయాంలో నిర్మిస్తే ఆ మహనీయుని జయంతి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విగ్రహం వద్ద నివాళి అర్పించకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. గతంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను పలుమార్లు అవమానించిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అది ధనికుల పార్టీ, డబ్బున్నోళ్ళ పార్టీ, అన్నీ తెలుసు. కానీ పాపం వాళ్ళ అమాయకులు
ప్రభుత్వం వచ్చింది, మా ప్రజలకు ఏమన్నా సేవ చేయొచ్చు, మా గ్రామాలకు ఏమన్నా రోడ్లు లేని గ్రామాల రోడ్లు చేయొచ్చు, పేద ప్రజలకు ఇల్లు చేయొచ్చు అని ఏదో నమ్మకంతో ఆశతో పోయింది. అవేవి జరగలేదు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మళ్ళా కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది. కేసీఆర్ గారు తప్పకుండా గత 10 ఏళ్లలో ఆదివాసుల కొరకు, గిరిజనుల కొరకు అనేక సంక్షేమం అభివృద్ధి చేసిండు. తప్పకుండా అది కేసీఆర్ తోటి సాధ్యమవుతుంది. మేము ఆ ధనికుల పార్టీలో ఉండలేము, ఆ ధనికులతోటి కలిసి మరి పనిచేయలేమని చెప్పి నిరాశతోటి వాళ్ళు తిరిగి వచ్చిండు. వాళ్ళందరికీ ఇప్పుడు రోహిదాస్ కానీ, గోపాల్ కానీ, రామ్లాల్ కానీ, సంతోష్ కానీ వారికి మరొకసారి పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఇంకా చాలామంది పోయిన వాళ్ళందరూ పరిశాను అని మా వాళ్ళు రోజు చెప్తారు. పోయిన వాళ్ళు ఎవరు సుఖంగా లేరు సార్. అక్కడ రోజు మన బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి యొక్క జ్ఞాపకం తీసుకోకుండా పోయిన వాళ్ళు ఎవరు ఉండలేరని చెప్పి అందరు చెప్తా ఉన్నారు. మరి వారు కూడా రోజాస్ గారు స్వయంగా చెప్పారు, మేమే పోయి 90 రోజులలో తిరిగి వాపసు వచ్చినాం. దయచేసి ఎవరు పోయినా పేదోళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఎవరు పేదోళ్ళు పోయినా అది మళ్ళా మోసపోతారు. మోసపోవద్దు, నేనే మోసపోయినా అనేది రోహిదాస్ గారు చెప్పిండ్రు. అదేవిధంగా పార్టీలో చేరిన మాజీ సర్పంచ్ రోహిత్ దాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఉంటే స్థానికంగా అభివృద్ధి జరుగుతుందన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ను వీడినట్లు తెలిపారు. కాంగ్రెస్లో కేవలం ధనికులకు మాత్రమే గుర్తింపు ఉందని ఆక్షేపించారు. చేసిన తప్పును తెలుసుకొని తిరిగి గులాబీ గూటికి చేరామని పేర్కొన్నారు. ఏదో ప్రజలకు మేలు చేస్తుందని ఆ ఉద్దేశంతో టీఆర్ఎస్ని వదిలేసి కాంగ్రెస్లో పోవడం జరిగింది. కానీ ఆ పార్టీ అక్కడ చూస్తే అది ధనికుల పార్టీ, అక్కడ బీద ప్రజలు బతికే పార్టీ కాదు అది. ఈ 3 నెలల్లో అక్కడ గమనించి మేము ఏదైతే తప్పు చేసుకున్నామో అట్లా ఇంకా మిగతా ప్రజలు ఈ తప్పు చేయకూడదని ఆ ఉద్దేశంతో మళ్ళీ టీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. పార్లమెంటు ఎన్నికల వేళ బీజేపీ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ఇటీవల కమలం పార్టీలో చేరిన బోత్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పార్టీని వీడారు. బీజేపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరిన రాథోడ్ బాపురావు ఎంపీ టికెట్ను ఆశించారు. అయితే బీజేపీ ఎంపీ టికెట్ గోడం నగేష్కు కేటాయించడంతో ఆయన అప్పటి నుండి పార్టీ కార్యాలయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల జరిగిన బూత్ కార్యకర్తల సమావేశానికి సైతం ఆయన హాజరు కాలేదు. దీంతో రాథోడ్ బాపురావు పార్టీ మారుతున్నారన్న ప్రచారానికి తెరలేచింది. అందుకు అనుగుణంగానే ఆయన బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మరోవైపు నేరేడిగొండ మండల బీజేపీ మాజీ అధ్యక్షులు హీరా సింగ్ సైతం ఆ పార్టీని వీడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. మండల అధ్యక్ష పదవికి సంబంధించిన విషయంలో పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తిగా ఉన్న సమయంలోనే ఆయన పార్టీని వీడారు. కల్తీ, తెల్లగల్లు బట్టీలు, బెల్ట్ షాపుల అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేయాలని తెలంగాణ ప్రజా హక్కుల సాధన సమితి నేతలు డిమాండ్ చేశారు. సోమవారం ఈ విషయమై జిల్లా కలెక్టర్ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీపీహెచ్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు విజ్జగిరి నారాయణ మాట్లాడుతూ యువత మత్తు పానీయాలకు అలవాటు పడి ఉజ్వల భవిష్యత్తును కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలలో యువతకి కల్తీ కళ్ళు, గంజాయి, అక్రమ మద్యం అందుబాటులో ఉండడంతో దురలవాట్లకు గురవుతున్నారని అన్నారు. యువతను మంచి మార్గంలో నడిపించడానికి చైతన్యవంతమైన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. వారి ప్రతిభను గుర్తించి నైపుణ్యాలను పెంచేలా శిక్షణలు ఇవ్వాలని కోరారు. గ్రామాలలో విస్తరిస్తున్న కల్తీ కళ్ళు, బెల్ట్ షాపులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సమితి జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపల్లి సంతోష్, టార్పై తులసి, కినక సురేష్, కరుణ, గేడం రాములు, ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. బయటకు వచ్చి ఇవాళ ఆ షాపులపైన దాడులు చేసి వాటిని ధ్వంసం చేస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. అదేవిధంగా ప్రజలు ఎంత ఆవేదన గురవుతున్నారు. అటువంటిది ఆ వైన్ వల్ల ఇవాళ అక్రమ మద్యం వల్ల ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇలా ప్రజలు చెడిపోతున్న పరిస్థితుంది. తక్షణంగా ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా స్పందించి గ్రామీణ ప్రాంతాల్లో చొరవ తీసుకొని
ఆ ఉన్నటువంటి తెల్లగల్ల బట్టలు కావచ్చు, వైన్ షాపులు కావచ్చు, గాంజాయి లాంటివన్నీ వాటన్నింటినీ కూడా అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం నుండి తొలిసారిగా ఆదివాసీ మహిళకు టికెట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని ఆ పార్టీ సీనియర్ నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 30వ వార్డు పరిధిలో ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విన్నవించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కొండూరు రవి, సోనియా, ముఖీం, రహీం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అభ్యర్థి సుగుణ విజయమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. మరోవైపు స్థానిక ప్రజాసేవ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి పాల్గొని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సుగుణక్క గారికి తొలి మహిళకు ఆదిలాబాద్ జిల్లా ప్రజల్ని పరిచయం చేయాలన్న ఆలోచనతో ఒక పార్లమెంటు అభ్యర్థిగా నిలబెట్టడం, అది మన జిల్లా అదృష్టంగా భావించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భవ్య శ్రీరాముని భారీ శోభయాత్ర నిర్వహించనున్నట్లు శ్రీరామనవమి ఉత్సవ సమితి అధ్యక్షులు రాళ్లబండి మహేందర్ తెలిపారు. ఈ నెల 17వ తేదీన సాయంత్రం భారీ శోభయాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని శోభయాత్ర వివరాలను వెల్లడించారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన ఆదిలాబాద్ పట్టణంలో హిందువుల ఐక్యత కోసం శ్రీరామనవమి రోజు భవ్యరాముడి భారీ శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది. 17వ తేదీ బుధవారం రోజు సాయంత్రం 5 గంటలకు గోపాలకృష్ణ మఠం నుండి ప్రారంభమై పురవీధుల గుండా అంబేద్కర్ చౌక్, నేతాజీ చౌక్, మళ్ళీ వినాయక్ చౌక్లో ఎండ్ అవుతుంది. పార్టీలకు అతీతంగా అందరూ కులమతాల భేదాలు ఇడిచిపెట్టి ఆ భవ్యరాముడి ఆశీర్వాదం కోసం ఆ యొక్క శోభయాత్రను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మన ప్రతి ఒక్క హిందువుల కళ 500 సంవత్సరాల నుండి ఉన్న హిందువుల కళ రాముడు అయోధ్యలో టెంట్ కింద ఉండేవాడు. ఈ సంవత్సరం శ్రీరాముని కళ్యాణం అద్భుతమైన రామ మందిరంలో జరగబోతుంది. దానికి మనం అందరం ఎంతో ఆనందంగా ఉన్నాం. అదే ఆనందాన్ని మన యొక్క హిందువుల ఐక్యత కోసం మనం శోభయాత్ర నిర్వహించి ప్రతి ఒక్క రామభక్తుడు, ఒక్కొక్క రామభక్తుడు 100 రామభక్తుల్ని తీసుకొచ్చి ఆ యొక్క శోభయాత్రను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జోరందుకున్న పార్లమెంట్ ఎన్నికల ప్రచార పర్వం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి జోగు రామన్న. హామీల అమలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆక్షేపణ. లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ప్రధాన పార్టీల నేతలు. బీఆర్ఎస్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి సర్వం సిద్ధం. హాజరు కానున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏర్పాట్లను పర్యవేక్షించిన మాజీ మంత్రి జోగు రామన్న. సమావేశాన్ని జయప్రదం చేయాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.